అదృష్టం అంటే ఏంటో తెలుసా? ఆ దేవుడి సేవలో భాగమవ్వటం. అందరికీ అదృష్టం రాదండి. మేనిఫెస్టేషన్ అంటే ఇంత బలంగా ఉంటుంది అని నేను ఫస్ట్ టైం ఈరోజు తెలుసుకున్నా. నాకెందుకో కొన్ని రోజుల నుంచి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ, అభిషేకం కానీ చేసుకోవాలని, ఆ దేవుడి సేవలో నేను కూడా భాగం అవ్వాలని చాలా అనిపించింది. చాలా సార్లు అచ్చుతో కూడా అన్నాను. కానీ ఏం చూసినా వెంకటేశ్వర స్వామివి అన్నీ సాటర్‌డేనే ఉంటున్నాయి. అప్పుడు ఆర్యతో కొంచెం కష్టమవుతుంది మేనేజ్ చేయడం అని మేము ఇంక ఏం ప్లాన్ చేయలేదు. అనుకోకుండా మొన్న నా బర్త్‌డేకి మేము దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాము. అక్కడ ఇంత అందమైన వెంకటేశ్వర స్వామి మా కళ్ళకి ఆనందాన్ని ఇచ్చారు. అప్పుడు పూజారి గారితో అన్నాను నా పుట్టినరోజు అని. వెంటనే ఆయన ఆశీర్వాదం ఇచ్చి ఆ డేని నాకు చాలా స్పెషల్‌గా చేశారు. అలానే ఈ శనివారం స్వామివారికి మహా అభిషేకం ఉంది. మీ పుట్టినరోజు సందర్భంగా అందులో కొన్ని ఐటెమ్స్ తీసుకొచ్చి కాంట్రిబ్యూట్ చేస్తే అన్నదానానికి యూజ్ అవుతుంది అన్నారు. ఆ స్వామివారే అడిగారు అనుకుని మేము నెక్స్ట్ డే వెళ్ళి మాకు చేతనైనంత కాంట్రిబ్యూట్ చేశాము. ఆ తర్వాత రోజు మహా అభిషేకానికి వెళ్ళాము. ఆర్యతో ఎలా అవుతుందో మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉండలేము వచ్చేస్తాం అనుకున్నాం. కానీ ఆ దేవుడు మాకు మొత్తం అభిషేకం అంతా చూసి మహాప్రసాదం తినే అదృష్టాన్ని కూడా ఇచ్చారు. ఆర్య ఏమో అలా ఆడుకుంటూ అక్కడ టైం స్పెండ్ చేశాడు. అందుకే అన్నాను దేవుడి సేవకు అదృష్టం ఉండాలి అని. మాకు అలాంటి మహాకార్యంలో పార్టయ్యే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ అందరి గోత్రనామాలతో అర్చన చేసి అభిషేకం స్టార్ట్ చేశారు. ఇంకా మహా అభిషేకం అయితే అద్భుతంగా జరిగింది. తర్వాత అలంకారం అయ్యాక స్వామివారిని చూస్తే నాకు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. అవన్నీ నెక్స్ట్ పార్ట్లో నేను మీకు చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ స్వామివారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. షన్నో భవత్